శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ పెద్ద వీధి స్కూల్ సమీపంలో మెయిన్ రోడ్డు కానుకుని ఉన్న కాలువ గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహణ లేక దుర్గంధభరితంగా తయారైంది. మురికి మట్టి నిల్వ ఉండిపోవడంతో కొద్దిపాటి వర్షానికి కూడా రోడ్డుపైన వరదలా ప్రవహిస్తోంది ఆ మురుగు నీరు. వ్యర్థాలు సంబంధించిన అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ రికార్డు బుక్కుల్లో నమోదు చేయడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ లింగరాజు చిటిబారికి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ అయినా ప్రజల ఆరోగ్యం పట్ల కంటి తుడుపు చర్యలు చేపడుతున్న అధికారుల తీరు చాలా శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా పంచాయతీపై అధికారులు తక్షణం స్పందించి కాలువలో ఉన్న మురికి వ్యర్థాలను మట్టిని తొలగించి కాలనీ వాసులకు అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బలగ జనార్దన్ రావు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రంలో బుధవారం నుంచి 25వ తేదీ వరకు దేవస్థానంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చంద్ర తెలిపారు. స్వామికి ఎంతో ప్రీతికరమైన మంగళవారంన స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని ఆమె చెప్పారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారు తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆమె తెలిపారు. ప్రధాన ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకుంటారని ఆమె తెలిపారు. పెరిగిన భక్తుల దృష్ట్యా హనుమాన్ నామస్మరణతో ఆలయం మారుమోగింది. వేసవి దృష్ట్యా దేవస్థానం ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రము అక్కడ భక్తులకు సేద తీరుస్తోంది. అన్నదాన వితరణ కార్యక్రమంలో 1600 మందికి పైగా భక్తులు నిన్న పాల్గొనడం జరిగిందని ఈవో చంద్ర తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. గురువాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా శ్రీ స్వామివారి క్షేత్రంలో నిన్నటి నుంచి కూడా 3 రోజులుగా త్రయాన్నిక దీక్షగా స్వామివారి వాహనమైనటువంటి ఉష్ట్రాన్ని, అదే రకంగా బలిపీఠాలు ప్రతిష్టా కార్యక్రమాన్ని వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఆచార్య అర్చక వేద పండిత ఋత్వికుల యొక్క నిర్వహణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఉష్ట్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని నిన్న ఉదయాన్నే ప్రారంభించి అదే రకంగా యజమాని యొక్క అర్చకులు, అదే రకంగా వైదికమైనటువంటి సిబ్బందిలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి చక్కటి సౌఖ్యాన్ని కలిగించేటటువంటిగా స్వామివారి సన్నిధిలో అకల్మష హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించి సమస్తమైనటువంటి కర్మ విమోచన చేసే విధంగా అకల్మష హోమాన్ని చేశారు. చేసిన తర్వాత స్వామివారి 3 రోజులు దీక్షా కార్యక్రమాన్ని తీసుకుని అందరికీ కూడా ఈ యొక్క 3 రోజులు దీక్షలో భాగంగా నిన్న రాత్రి సాయంత్రం యాగశాల ప్రవేశం, అంకురారోపణ, మండపారాధన, ముక్త హోమాలతో నిన్నటి రోజు కార్యక్రమం పూర్తయింది. అదే రకంగా ఈ రోజు ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి ఈ యొక్క బింబం ఏవైతే ఉన్నాయో బలిపీఠాలు, అదే రకంగా ఉష్ట్రాలు ఏవైతే ఉన్నాయో శిల్పి యొక్క స్పర్శతోటి, అదే వాటి యొక్క శిల్ప నైపుణ్యంతో కాలుతో తొక్కి రకంగా చేస్తారు. కాబట్టి అవన్నీ పోవటం కోసం ఇక్కడ పంచ గవ్యాలతోటి సంప్రోక్షణ, అదే రకంగా చతుర్దశ కలశ శ్రవణ కార్యక్రమాన్ని చేసి ఆ యొక్క ఉష్ట్రాన్ని జలాదివాస కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు తదుపరి సాయంత్రం అగ్నిమదనము, త్రేతాగ్ని ప్రణయంతో మహాశాంతి హోమంతో ఈరోజు కార్యక్రమాలు పూర్తయి రేపు ఉదయం ఉక్త హోమాల అనంతరము బింబం స్వామివారి యొక్క అభిముఖంగా ధ్వజస్తంభం దగ్గర ఉష్ట్రవాహన ప్రతిష్ట, అదే రకంగా ఆయా స్థానాల్లో బలిపీఠ ప్రతిష్ట కార్యక్రమం రేపటి రోజు మిథున లగ్నంలో జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like, share, subscribe our channel.